ఇజ్రాయిల్ ఊరికినే ఎలా పడితే అలా సిల్లీగా చేయట్లేదు. అది పర్ఫెక్ట్ ప్లాన్‌తోనే చేసుకొస్తుంది. ఏదైతే ఇరాన్‌కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్ష్యాలు, భవిష్యత్తులో అణుబాంబులు తయారు చేయడానికి ఉండే అవకాశాలను కూడా ధ్వంసం చేసుకుంటూ వస్తుంది. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధాగారాల్ని ఎడతెరిపి లేకుండా కొట్టుకొస్తుంది. ఇప్పటికీ కూడా ఇరాన్ దగ్గర 28,000 బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్నాయి. ఇది స్వయంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చెప్తున్నటువంటి విషయం. అంటే అన్నీ ఇప్పటికీ ఒక దగ్గరగా 2,000 దాకా వాడింది ఇజ్రాయెల్ మీద. సరే దాంట్లోనే కట్ చేయడం ఇవన్నీ జరిగినాయి అనుకుందాం. అంటే ఒక 30,000 బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్నాయని తెలిసి కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్కి వెళ్ళింది. అణ్వస్త్రాలు ఇమ్మీడియట్గా తయారు చేయగలిగినంతటి యురేనియం ఉందని తెలిసి కూడా అటాక్కి వెళ్ళింది. లేదా అణ్వస్త్రాలు ఆల్రెడీ తయారైపోయి ఉన్నాయి అని తెలిసి కూడా వెళ్ళింది అన్నటువంటిది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం.